ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనము. ద ప్లేసెస్ ఆల్ అరౌండ్ మై హిల్ ఏ బ్లెస్సింగ్ and I will send down the showers in their season. They shall be showers of blessing. Ezekiel chapter 34 verse 26. ఈ రోజుకు గాను దయగల దేవుడు, జీవం కలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఆయన యొక్క కార్యములను చూపించబోతున్నాడు. ఆయన మహిమను మన మధ్య చూపించబోతున్నాడు. వర్షము వలె అనేకమైన దీవెనలను, అనేకమైన గొప్ప కార్యములను ఆయన మనకు ఇవ్వబోతున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ ఎటువంటి దీవెన లేని విధంగా ఉన్నావేమో, జీవితం అంతా శాపముతోనే నిండిపోయినదిగా ఉన్నదేమో, ఏ పని చేస్తున్నా, ఏ ప్రయత్నము నీవు చేస్తున్నా సరే ఓటములే చవి చూడాల్సి వస్తుందేమో, ఎంత సంపాదిస్తున్నా సరే చిల్లుల సంచిలో వేసినట్లు నీ సంపాదనంతా వృధా అయిపోతుందేమో, దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీపై ఆయన దీవెనలను కుమ్మరిస్తాను అని లేఖనములు సెలవిస్తున్నాయి. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం, అకాల వర్షాలు వస్తున్నాయి అని. అంటే వర్షము రావాల్సిన టైంలో రాక వేరే సమయాల్లో వస్తుంది. దానివల్ల నష్టమే కానీ లాభమైతే ఉండదు. ఈ విషయం ఎక్కువగా వ్యవసాయం చేసే వారికి తెలుసు. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కూడా మేము వర్షంలో తడుస్తుంటే మంచివాన్లు కాదు, తడవకండి అనేవారు. వాస్తవానికి రైతులైనా ఎవరైనా వర్షాలు పడితే బాగుండును అని అనుకుంటారు, కానీ అవి పడాల్సిన టైంకి పడితేనే ఉపయోగం. అదేవిధంగా మన జీవితంలో కూడా, మన కుటుంబాల్లో కూడా ఏదైనా శుభకార్యము జరగాల్సిన టైంకి జరిగితేనే అందరికీ సంతోషము, ఆనందము. ఈ రోజున ఎంతోమంది వారి యొక్క వివాహమును గూర్చి బాధపడుతుంటారు. సెటిల్ కావాలనే ఉద్దేశంతో వివాహాన్ని వాయిదా వేసి ఏజ్ దాటిపోయిన తరువాత వివాహము అవ్వక, అయినా మనము వారు కోరుకున్నటువంటి భాగస్వామి రాక, పిల్లల విషయంలో ఆలస్యం అవుతూ ఎంతోమంది మదన పడుతున్నారు కదండి. దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, ఋతువుల ప్రకారము వర్షమును కురిపించేదను అని. అంటే ఏ టైంలో ఏది జరగాలో ఆ టైంలోనే మన జీవితంలో ఆయన కార్యము చేస్తాను అని అంటున్నారు. ఈ రోజున అనేకుల సంపాదన వ్యర్థమైపోతుంది, అనారోగ్యానికి ఖర్చు అయిపోతుంది, లేదా ఏదో ఒక అనవసరమైన ఖర్చు వలన ఏమి మిగలకుండా అయిపోతుంది. వచ్చింది వచ్చినట్లే ఈఎంఐలని, బిల్స్ అని వేస్ట్ అయిపోతున్నాయి. వారికి అన్నీ ఉన్నాయి కానీ అవి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా లేవు కదండి. భక్తుడు అంటున్నాడు, దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి అని. దేవుడు ఈ రోజున నీ పైన కూడా ఆశీర్వాదము అను వర్షమును కుమ్మరించబోతున్నాడు. ఆరోగ్యము అనే వర్షమును కుమ్మరించబోతున్నాడు. విజయము అనే వర్షమును ఆయన నీ జీవితంలో కుమ్మరించబోతున్నాడు. భయపడకు, అన్నీ కూడా కరెక్ట్ టైంకి అయ్యేలా దేవుడు చేస్తాడు. అన్నీ కూడా సర్దుకునేలా ఆయన నీ స్థితిగతులను మారుస్తాడు. నీకు అవమానకరంగా ఉన్న వాటిని ఆశీర్వాదకరముగా ఆయన చేస్తాడు. నీకు శాపముగా ఉన్న వాటిని దీవెనకరంగా మార్చబడతాయి. నీకు ఉరిగా ఉన్నవి జీవముగా దేవుడు చేయబోతున్నాడు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవన్నీ జరగాలంటే మన జీవితంలో ఆయన దీవెనలను, ఆశీర్వాదములను వర్షము వలె కుమ్మరింపబడాలి అంటే మనము ఆయనను ఆనుకొని జీవించాలి అని వాక్యం సెలవిస్తుంది. వాక్యంలో సుస్పష్టముగా వ్రాయబడి ఉంది, నా పర్వతము చుట్టుపట్ల స్థలములన్నీ కూడా దీవెనకరంగా చేస్తాను అని
వాక్యము అనే పర్వతమును ఆనుకొని జీవించినట్లయితే నీవు తప్పకుండా బ్లెస్ అవుతావు. అందులో సందేహమేమీ లేదు. కానీ నేను నా ఇష్టం వచ్చినట్లు ఉంటానండి, దేవుని మాటలు వాక్యాలను లెక్క చేయనండి అంటే నీవు ఏ దీవెనను చూడలేవు, ఏ దీవెనను, ఏ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. ఈ రోజున నీవు ఏ బలహీనత కలిగి ఉన్నా, ఏ బాధల చేత ఇబ్బందులు పడుతున్నా, ఎటువంటి శాపము నిన్ను చుట్టి ఉన్నా వాటిని బట్టి కలవరపడకుండా దేవుని కొండవైపు, పర్వతం వైపు నీ కన్నులెత్తి చూడు. ఆయనను ఆనుకొని దగ్గరగా వాక్యం కలిగి జీవించు. అన్నీ కూడా అవే సర్దుకుంటాయి, జరగాల్సిన టైంలో జరుగుతాయి, దీవెనకరంగా మార్చబడతాయి. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చెయ్యునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపగల తండ్రి, జీవాధిపతి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, అయా తండ్రి, మాకు ఆధారమైన దేవుడవు, మాకు ఆశ్రయ దుర్గమైన దేవుడవు ప్రభువా, మీకు వందనములయ్యా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేయుదనని, ఋతువుల ప్రకారము వర్షాన్ని కురిపించదనని, దీవెనకరమగు వర్షమును కురిపిస్తానని అయా ఈ రోజున మాతో మాట్లాడారు. అవును ప్రభువా, అయా మా స్వాస్థ్యము మీద మీరు సమృద్ధైన వర్షాన్ని కురిపిస్తారని, అయా మమ్మల్ని బలపరుస్తారని, ఆశీర్వాదం అనే వర్షాన్ని కుమ్మరించబోతున్నారని, ఆరోగ్యము అనే వర్షాన్ని కుమ్మరిస్తారని, విజయము అనే వర్షాన్ని కుమ్మరిస్తారని ఈ రోజున నా తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించిన మీ అమూల్యమైన వాక్కును బట్టి మీకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి, బలపరచండి. మీ దీవెన, మీ ఆశీర్వాదము ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి వారికి వచ్చినటువంటి నష్టాలను బట్టి దిగులు చెందుతున్నారో, వారికి వచ్చినటువంటి అయా ఆపదను బట్టి తండ్రి బెదిరిపోతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారిని ధైర్యపరచండి, వారిని తండ్రి మీ యొక్క ఆశీర్వాదము చేత నింపండి. వారికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భయాందోళన నుంచి విడిపించండి, అనారోగ్యమును కొట్టివేయండి, సంపూర్ణ స్వస్థతను బలాన్ని వారికి అనుగ్రహించండి, మీ దీవెనను వారిపైన కుమ్మరించండి, వారి ఎముకలలో సత్తువును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా అప్పుల ఊబిలో నుండి వారిని అయా లేవనెత్తండి, అప్పును యేసునామములో కొట్టివేయండి నా ప్రభా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగ సమస్యలను తీసివేయండి. ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగాన్ని మీరు దయచేయండి. ప్రమోషన్స్ నిమిత్తము మొరపెడుతుండగా వారికి ప్రమోషన్ దయచేయండి అయా. ట్రాన్స్ఫర్ విషయంలో మీరే సహాయం చేయండి. వారు ఎక్కడైతే ప్లేసు అయా మరి అనుకుంటున్నారో ఆ ప్లేస్లో వారు ట్రాన్స్ఫర్ అవుటకు సహాయం చేయండి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయా. మీ యొక్క జ్ఞానము చేత ప్రతి బిడ్డను నింపండి. చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి అయా. ఎటువంటి దురాత్మలు వారిపైన ఏలుబడి చేయకుండా ప్రభా ప్రతి బిడ్డను మీ యొక్క కాపుదల్లో భద్రపరచండి. అదేవిధంగా యవన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. యవన వయసులో అయా మీ కాడిని మోసే భాగ్యం దయచేయండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. వ్యభిచార వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి అయా. తాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి అయా. డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. ముఖ్యంగా నా ప్రభువా అయా గేమ్స్ ఎడిక్షన్ నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభువా అయా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి, వారిని మీరు అయా నడిపించండి. వారి వాహనం అంతటిని తండ్రి మీ ఆధీనంలో ఉంచుకోండి. కాలినడకన వెళ్తున్న బిడ్డలను మీరు తండ్రి వారికి క్షేమాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి. ఇంకా తండ్రి బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించండి. అవును ప్రభువా, మీ సువార్తను నమ్మి మీపైన విశ్వాసం ఉంచి మీపైన నమ్మకం ఉంచి బిడ్డలు ప్రభువా మీలో ఆనందించి నిత్య రాజ్యంలో బిడ్డలు ఉండడానికి సహాయం చేయండి అయ్యా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు సంతానం లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ మీరు బలపరచండి. వారు చేసే సువార్త సేవను ఫలింప చేయండి, విస్తరింప చేయండి ప్రభా. అనేకులు ప్రభా
ప్రభా మీ తట్టు తిరిగి అయా మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకొని మీరిచ్చు దీవెనలు, మీరిచ్చు నిత్య రాజ్యము ప్రతి బిడ్డ పొందుకోవడానికి సహాయం చేయండి. అయా మిషనరీస్ని దీవించండి. అయా మరి తండ్రి ఇంకా ప్రభా ఎటువంటి కష్టాల్లో, ఎటువంటి ఇరుకుల్లో, ఎటువంటి బాధల్లో బిడ్డలు ఉన్నారో ప్రభా, ఎటువంటి దుఃఖముతో ఉన్నారో, ఎటువంటి గాయపడినటువంటి హృదయముతో ఉన్నారో ప్రతి బిడ్డను మీరు ఆదరించమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.